కొన్ని ఎట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట కల్చర్లో. ఎట్రిబ్యూట్స్ ఏంటంటే, ఎట్రిబ్యూట్స్ రిఫర్స్ టు క్వాలిటేటివ్ డైమెన్షన్స్ అనమాట, త్రూ విచ్ కల్చర్ కెన్ బి అండర్స్టూడ్. అంటే అవి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయన్నమాట, దాని ద్వారా నువ్వేంటి ఆ కల్చర్ని అర్థం చేసుకోగలుగుతావు. అండర్స్టూడ్ లేకపోతే చూడగలుగుతావు, అబ్జర్వ్డ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు, లేకపోతే అనలైజ్ చేయగలుగుతావు అనమాట. దీస్ అట్రిబ్యూట్స్ హెల్ప్ ఆంథ్రోపాలజిస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ సీన్ అండ్ అన్సీన్, ఐడియల్ అండ్ యాక్చువల్, ఎమోషనల్ అండ్ ఫార్మల్, ఇండివిజువల్ అండ్ సూప్రా ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్ అనమాట. దాన్ని బట్టి మనం డిస్టింగ్విష్ చేయొచ్చు అనమాట. కొన్ని చూడగలిగేవి, కొన్ని చూడలేనివి, కొన్ని పాటించాల్సినవి, అసలైనవి, కొన్ని ఏమో ఎమోషనల్గా ఉండే, కొన్ని ఫార్మల్గా ఉండే, కొన్ని ఇండివిజువల్గా ఉండే, కొన్ని సూప్రా ఇండివిజువల్ ఉంటాయి, మోర్ దాన్ ఇండివిజువల్ లేకపోతే కల్చర్ కింద ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్ అనమాట. ఓవర్ట్నెస్ అండ్ కోవర్ట్నెస్. ఎట్రిబ్యూట్ రిఫర్స్ టు కల్చర్ పర్సీవ్డ్ బై అన్ అబ్జర్వర్ అనమాట. ఎవరైనా ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారనుకో, అవుట్ సైడర్, వాళ్ళు వెళ్ళి బయట నుంచి చూస్తే ఎలా కనబడుతుంది, ఈజీలీ అబ్జర్వబుల్, డైరెక్ట్లీ పర్సెప్టబుల్ అనమాట. అవి చూడగలిగినవి మన ఇదనమాట, ఒక పర్సెప్షన్ చేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్లీ పర్సెప్టబుల్ అనమాట, అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫాక్ట్స్, హౌసెస్, క్లోత్స్, టూల్స్, ఇలాంటివి, యాక్షన్స్, పోస్చర్స్, రిచువల్స్, స్పోర్ట్స్, క్యూరింగ్ ప్రాక్టీసెస్, గెస్చర్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. అట్రెన్సెస్, స్పీచ్, సాంగ్స్, ప్రోవర్బ్స్, ఇలాంటివి కెన్ బి రికార్డెడ్ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్, అలాంటిది. తర్వాత కోవర్ట్ కల్చర్ అనమాట, నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్. ఈ డైరెక్ట్గా చూడలేని, నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ అనమాట, అంటే డైరెక్ట్గా చూస్తే కనబడవు అనమాట. ఇంకేంటి ఇంక్లూడ్స్ బిలీవ్స్ కానీ, లేకపోతే వాల్యూస్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ఫియర్స్ అండ్ యాటిట్యూడ్స్, ఇలాంటివి అనమాట. డిఫికల్ట్ టు స్టడీ అనమాట, బికాస్ పీపుల్ మే నాట్ ఆర్టికులేట్ దమ్ క్లియర్లీ అనమాట. ఒక్కొక్కరు ఒకలాగా అర్థం చేసుకుంటారు, అట్లనే సరిగ్గా ఆర్టికులేట్ చేయలేరు అనమాట. అంటే సరిగ్గా దాన్ని రూపాంతరంగా చెప్పలేము అనమాట, డిస్క్రైబ్ చేయలేము. దే ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్నలైజ్డ్ అనమాట. అబ్స్ట్రాక్ట్ అనమాట, ఇంటర్నలైజ్డ్గా ఉంటాయి. కీ పాయింట్స్ ఇన్ ఓవర్ట్నెస్, కోవర్ట్నెస్ డిపెండ్ ఆన్ ద అబ్జర్వర్స్ పర్స్పెక్టివ్ అనమాట. ఓవర్ట్నెస్ అండ్ కోవర్ట్నెస్ అనేది అబ్జర్వర్ ఎలా చూస్తున్నాడో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి చూస్తేనేమో, బయట నుంచి చూస్తేనే ఓవర్ట్నెస్, కోవర్ట్నెస్, అందులోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తేనే కోవర్ట్నెస్ అనమాట. ఎందుకంటే బయట నుంచి చూస్తే అర్థం కావు, లోపలికి వెళ్ళి చూసి అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ అనమాట. ఎట్రిబ్యూట్స్ రిఫర్స్ టు కల్చర్ ఎక్స్పీరియన్స్ బై మెంబర్ ఆఫ్ ద సొసైటీ దెమ్సెల్వ్స్ అనమాట. అందులో మెంబర్ అయితేనే మనకు అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఎక్స్ప్లిసిట్ కల్చర్ అంటే కల్చర్ ఎలిమెంట్ విచ్ ఆర్ పీపుల్ ఆర్ కాన్షియస్లీ అవేర్ అనమాట. వాళ్ళకి తెలుసు అదేంటో, కెన్ బి ఈజీలీ, వాళ్ళు నోటితో చెప్పగలుగుతారు, వెర్బలైజ్డ్ అనమాట, అంటే వివరించగలుగుతారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, అంతేకాకుండా జస్టిఫై చేయగలుగుతారు, క్రిటిసైజ్ చేయగలుగుతారు అనమాట. ఇది మంచిదా చెడ్డదా అలాగా. ఎగ్జాంపుల్ ఫార్మల్ రూల్స్ కానీ, కస్టమ్స్ కానీ, మారల్ కోడ్స్ కానీ, అనమాట. మారల్ కోడ్స్ కానీ. ఇంప్లిసిట్ కల్చర్ అంటే కల్చర్ ఎలిమెంట్స్ విచ్ పీపుల్ ఆర్ డిమ్లీ అవేర్ అనమాట. సరిగ్గా తెలియదు, లేకపోతే అన్అవేర్ అనమాట, సరిగ్గా చెప్పలేరు అనమాట. కెనాట్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అనమాట, సరిగ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆపరేట్ అట్ సబ్కాన్షియస్ లెవెల్ అనమాట. ఆపరేట్ అట్ సబ్కాన్షియస్ లెవెల్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాబిచువల్ గెస్చర్స్ అనమాట, టేకెన్ ఫర్ గ్యారంటీడ్ అసంప్షన్స్, డిఫరెంట్ ఫ్రమ్ ఓవర్ట్ అండ్ కోవర్ట్ అనమాట. ఓవర్ట్ అండ్ కోవర్ట్ అబ్జర్వర్ వ్యూ అనమాట. ఓవర్ట్ అండ్ కోవర్ట్ అని బయట నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకి, ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ అనేది ఇన్సైడర్ వ్యూ, లోపలికి వెళ్తేనే అర్థం చేసుకోగలరు. ఇంప్లిసిట్ కల్చర్ అంటే డిమ్లీ అవేర్, కెనాట్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ బై ద మెంబర్స్, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇవి ఆపరేట్ అట్ సబ్ కాన్షియస్ లెవెల్ అనమాట. ఎగ్జాంపుల్ హ్యాబిచువల్ గెస్చర్స్ కానీ, టేకెన్ ఇదనమాట, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అసంప్షన్స్ కానీ, ఇలాంటి. ఐడియాలిటీ అండ్ రియాలిటీ అనమాట. అట్రిబ్యూట్స్ హైలీ ద గ్యాప్ బిట్వీన్ నార్మ్స్ అండ్ ప్రాక్టీస్ అనమాట. కొన్ని నార్మ్స్కి ప్రాక్టీస్కి మధ్యలో ఉండేది అనమాట. ఐడియాలిటీ ఏంటి, వాట్ పీపుల్ సే దే షుడ్ డూ అనమాట. ఏం చెప్తున్నారో అది చేయాలన్నమాట. ఐడియల్స్, నార్మ్స్, వాల్యూస్, మారల్ స్టాండర్డ్స్ అనమాట. రిఫ్లెక్ట్స్ సోషల్లీ అప్రూవ్డ్ వే ఆఫ్ లైఫ్ అనమాట. సోషల్లీ అప్రూవ్డ్ వే ఆఫ్ లైఫ్. రియాలిటీ ఏంటంటే వాట్ పీపుల్ యాక్చువల్లీ డూ అనమాట. రియల్ బిహేవియర్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనమాట. రియల్ బిహేవియర్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనమాట. రియల్ బిహేవియర్ ఇన్ ఎవ్రీడే లైఫ్. రియల్ ఐడియాలిటీ అంటే ఇదేంటంటే వాట్ పీపుల్ సే దే షుడ్ డూ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అదే చేయాలి. ఐడియల్ నార్మ్స్ కానీ, వాల్యూస్ కానీ, మారల్ స్టాండర్డ్స్ కానీ, రిఫ్లెక్ట్స్ సోషల్లీ అప్రూవ్డ్ వే ఆఫ్ లైఫ్ అనమాట.
సోషల్ ఎప్పుడు వే ఆఫ్ లైఫ్ అనమాట. ఎలాగ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఇలాంటివి పాటించాలని చెప్తారు. కానీ రియాలిటీ అలా చేస్తున్నారా లేదని, రియాలిటీ వాట్ యాక్చువల్లీ డూ అనేది రియాలిటీ అనమాట. ఏం చేస్తున్నారు అసలు ఏంది అనేది రియాలిటీ అనమాట. రియల్ బిహేవియర్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనమాట. దిస్ ఈస్ యూజువల్లీ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ఐడియల్ కల్చర్కి అండ్ రియల్ బిహేవియర్కి తేడాలు ఉంటాయి అనమాట. ప్రాక్టికల్ కన్స్ట్రెయిన్స్, సోషల్ ప్రెషర్స్ అండ్ ఇండివిజువల్ మోటివేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సోషల్ ప్రెషర్స్ ఉంటాయి, ప్రాక్టికల్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, ఇండివిజువల్ మోటివేషన్స్ కూడా ఉంటాయి. ఈథోస్ అండ్ ఐడోస్ అనమాట. ద అట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్స్ ఎమోషనల్ టోన్, ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కల్చర్ అనమాట. రిఫర్స్ టు ఎమోషనల్, ఎఫెక్టివ్ అండ్ మారల్ టోన్ ఆఫ్ కల్చర్ అనమాట. ఈథోస్ అంటే ఏంటంటే ఎమోషనల్గా, ఎఫెక్టివ్గా అండ్ మారల్ టోన్ ఆఫ్ కల్చర్ అనమాట. యాక్ట్స్ సెంట్రల్ థీమ్ దట్ కలర్స్ బిలీవ్స్ థాట్స్ అండ్ బిహేవియర్ అనమాట. ఏంటి డిటర్మైన్స్ హౌ పీపుల్ ఫీల్, థింక్, యాక్ట్, ఎవాల్యుయేట్ లైఫ్ అనమాట. హౌ పీపుల్ ఫీల్, థింక్, యాక్ట్, ఎవాల్యుయేట్ లైఫ్ అనమాట. ఎలా ఆలోచిస్తున్నారు, డిటర్మైన్స్ హౌ పీపుల్ ఫీల్ అనమాట. హౌ పీపుల్ ఫీల్, ఎలా ఆలోచిస్తున్నారు, థింక్, యాక్ట్, ఎవాల్యుయేట్ లైఫ్ అనమాట. అకార్డింగ్ టు రూత్ బెనెడిక్ట్, ఈథోస్ ఈజ్ వన్ ఆర్ టూ మేజర్ టైప్స్ అనమాట. ఇది ఈథోస్ ఏంటంటే ఎమోషనల్, ఎఫెక్టివ్ అండ్ మారల్ టోన్ ఆఫ్ కల్చర్ అనమాట. మారల్ టోన్ ఆఫ్ కల్చర్ ఎఫెక్ట్స్ ఇదనమాట. సో ఇది నేచర్ ఏంటి, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూట్స్ ఇదనమాట. కల్చర్లో మనం ఇది చెప్పాలి. సో అకార్డింగ్ టు రూత్ బెనెడిక్ట్ ఏంటంటే ఈథోస్ ఆఫ్ టూ మేజర్ టైప్స్ ఏంటి, అప్లోనియన్ ఈథోస్ అనమాట. కామ్గా ఉంటారు వాళ్ళు, రెస్ట్రైన్డ్ ఉంటారు. హార్మోనియస్ అండ్ ఎస్థెటిక్ అనమాట. పెద్ద అగ్రెసివ్గా ఉండరు, కామ్గా ఉంటారు, హార్మోనియస్గా ఉంటారు, ఎస్థెటిక్గా ఉంటారు అనమాట. డైనేషన్ ఏంటి, ఎగ్జూబరెంట్, అగ్రెసివ్, ఇంపల్సివ్ అండ్ ఇంబ్యాలెన్స్డ్ అనమాట. సరిగ్గా ఉండరు, ఎగ్జూబరెంట్, అగ్రెసివ్గా ఇలాగా ఉంటారు అనమాట. కల్చర్స్ రిఫ్లెక్టింగ్ దీస్ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఆర్ డిస్క్రైబ్డ్ అకార్డింగ్లీ అనమాట. ఐడోస్ వచ్చి రిఫర్స్ టు ఫార్మల్ అపీరియన్స్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ కల్చర్ అనమాట. ఫార్మల్గా ఎలా ఉంటారు, ఇట్ ఈస్ ద టోటల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కల్చరల్ ట్రేడ్స్ అనమాట. రిప్రజెంట్స్ స్ట్రక్చరల్ అండ్ కాగ్నేటివ్ స్టైడ్ ఆఫ్ కల్చర్ అనమాట. ఈథోస్ అంటే ఎమోషనల్ క్వాలిటీ, ఐడోస్ అంటే ఫార్మల్ స్ట్రక్చర్ అనమాట. దిస్ కాన్సెప్ట్ ఈజ్ సెంట్రల్ టు ద కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్కి సెంట్రల్ అనమాట. ఆర్గానిక్ అండ్ సూపర్ ఆర్గానిక్ అనమాట. దిస్ అట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్స్ కల్చర్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బయాలజీ అనమాట. కల్చర్ రిలేషన్షిప్ అనేది హ్యూమన్ బయాలజీతో ఎలా ఉంది. దిస్ అట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్స్ కల్చర్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బయాలజీ అనమాట. కల్చర్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బయాలజీతో ఎలా ఉందన్నమాట. అండ్ ఇండివిజువాలిటీ అనమాట. హ్యూమన్ బయాలజీతో అండ్ ఇండివిజువాలిటీతో ఎలా ఉందన్నమాట. ఆర్గానిక్ ఆస్పెక్ట్ ఏంటి, కల్చర్ ఇస్ ఆర్గానిక్ బికాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కల్చర్ ఇస్ ఆర్గానిక్ అనమాట. ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజికల్ కెపాసిటీస్ టు థింక్, యాక్ట్, ఫీల్ అండ్ కమ్యూనికేట్ అనమాట. వితౌట్ హ్యూమన్స్ కల్చర్ కెనాట్ ఎగ్జిస్ట్ అనమాట. హ్యూమన్స్ లేకపోతే కల్చర్ ఉండదు అనమాట. సూపర్ ఆర్గానిక్ ఆస్పెక్ట్ అనమాట. వన్ క్రియేటెడ్ కల్చర్స్ ఎక్వైర్స్ ఎన్ ఎగ్జిస్టెన్స్ అబోవ్ ఇండివిజువల్ హ్యూమన్స్ అనమాట. వన్ క్రియేట్ అయితే కనుక కల్చర్ ఎక్వైర్స్ ఎన్ ఎగ్జిస్టెన్స్ అబోవ్ ద ఇండివిజువల్ హ్యూమన్స్ అనమాట. అబోవ్ ద ఇండివిజువల్ హ్యూమన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఏల్ క్రోవర్. కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్స్, ప్రాసెస్ and persist beyond individual lifespans అనమాట. ఈస్ ట్రాన్స్మిటెడ్ అక్రాస్ జనరేషన్స్ అనమాట. ఈస్ ట్రాన్స్మిటెడ్ అక్రాస్ జనరేషన్. కల్చర్ ఈస్ సూపర్ ఆర్గానిక్ బికాస్ ఇట్ అవుట్లైన్స్ ఇండివిజువల్స్ అనమాట. సూపర్ ఆర్గానిక్ అనమాట. ఇట్ అవుట్లైన్స్ ఇండివిజువల్స్, కండిషన్స్ ఇండివిజువల్ బిహేవియర్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ అనమాట. ఇదేంటి డిఫికల్ట్ టు చేంజ్. కల్చర్ ఈస్ సూపర్ ఆర్గానిక్ బికాస్ ఇట్ అవుట్లైన్స్ ఇండివిజువల్స్ అనమాట. అవుట్లైన్స్ ఇండివిజువల్, కండిషన్స్ ఇండివిజువల్ బిహేవియర్ అనమాట. ఈజ్ డిఫికల్ట్ టు చేంజ్ అనమాట. డిఫికల్ట్ టు చేంజ్ కండిషన్ ఇండివిజువల్ బిహేవియర్, అవుట్లైన్స్ ఇండివిజువల్స్ అనమాట. సో however culture is still dependent on human agency. It can be modified through though not easily అనమాట. Some super organic cultures traits may even be harmful organic human lives అనమాట. కంక్లూడింగ్ ఇన్సైట్స్ ఏంటి, ద అట్రిబ్యూట్ ఆఫ్ కల్చర్ రివీల్ కల్చర్ ఇస్ బోత్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అనమాట. కాన్షియస్ అండ్ అన్కాన్షియస్, ఐడియల్ అండ్ రియల్ అనమాట. ఎమోషనల్ అండ్ స్ట్రక్చరల్, ఇండివిజువల్ బేస్డ్, సూపర్ ఇండివిజువల్ అనమాట. అండర్స్టాండింగ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ టు అనలైజ్ కల్చర్ సైంటిఫికల్లీ, హోలిస్టికల్లీ అండ్ కంపారిటివ్లీ అనమాట. ఓవర్ట్నెస్ అండ్ కోవర్ట్నెస్ అనమాట. ఓవర్ట్ కల్చర్ ఈజీలీ అబ్జర్వబుల్, డైరెక్ట్లీ పర్సెప్టబుల్ అనమాట. ఇంక్లూడ్స్ ఆర్టిఫాక్ట్స్, యాక్షన్స్, అటరెన్సెస్ అనమాట. హౌసెస్, క్లోత్స్, టూల్స్, బుక్స్ అనమాట. యాక్షన్, పోస్చర్స్, రిచువల్స్, స్పోర్ట్స్, క్యూరింగ్ ప్రాక్టీసెస్, గెస్చర్స్ ఆఫ్ రెస్పెక్ట్స్ అనమాట. రెస్పెక్ట్, అటరెన్సెస్, స్పీచ్, సాంగ్స్, ప్రోవర్బ్ కెన్ బి రికార్డెడ్, డైరెక్ట్ అబ్జర్వేషన్ అనమాట. కోవర్ట్ కల్చర్ అంటే నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ అనమాట. ఇంక్లూడ్స్ బిలీవ్స్, వాల్యూస్, సెంటిమెంట్స్ అండ్ ఫియర్స్ అండ్ యాటిట్యూడ్స్ అనమాట. డిఫికల్ట్ టు స్టడీ బికాస్ పీపుల్ మే నాట్ articulate them clearly అనమాట. పీపుల్ మే నాట్ ఆర్టికులేట్ దెమ్ క్లియర్లీ. దే ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్నలైజ్డ్ అనమాట. ఓవర్ట్నెస్ అండ్ కోవర్ట్నెస్ డిపెండ్స్ ఆన్
అబ్జర్వర్స్ పర్స్పెక్టివ్ అనమాట. ఎక్స్‌ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ అట్రిబ్యూట్ రిఫర్స్ టు కల్చర్ యాజ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బై మెంబర్ ఆఫ్ ద సొసైటీ అనమాట. దెమ్‌సెల్వ్స్ ఎక్స్‌ప్లిసిట్ కల్చర్ ఎలిమెంట్స్ విచ్ పీపుల్ కాన్షియస్‌లీ అవేర్ అనమాట. అది అవేర్ అవుతారు. అది ఫార్మల్ రూల్స్ కానీ కస్టమ్స్ కానీ మారల్ కోడ్స్, ఇంప్లిసిట్ కల్చర్, ఐడియాలిటీ అండ్ రియాలిటీ అనమాట. ఏంటి అసలు ఐడియల్స్ అంటే అసలు ఏం పాటించాలి, వాట్ దే షుడ్ డూ అనమాట. ఐడియల్స్, నార్మ్స్, వాల్యూస్, మారల్ స్టాండర్డ్స్ అనమాట. వాట్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ అనమాట. రియల్ బిహేవియర్, ఎవ్రీడే లైఫ్ అనమాట. ఈథోస్ అండ్ ఐడోస్ అనమాట. ఈథోస్ అంటేనేమో ఎమోషనల్, ఎఫెక్టివ్ అండ్ మారల్ వన్ అనమాట. కల్చర్ యాక్ట్స్ యాజ్ ఎ సెంట్రల్ థీమ్, ఏ కలర్ రిలీజ్ థాట్స్ బిహేవియర్ అనమాట. డిటర్మైన్ హౌ పీపుల్ ఫీల్, థింక్, యాక్ట్, ఎవాల్యుయేట్ లైఫ్ అనమాట. రూత్ బెనెడిక్ట్ అపోలోనియన్ ఈథోస్, డైనిషియన్ ఈథోస్ అనమాట. రూత్ బెనెడిక్ట్ ఐడోస్ ఏంటి రిఫర్స్ టు ఫార్మల్ అపీరెన్స్ ప్యాటర్న్ ఆఫ్ కల్చర్. ఫార్మల్ అపీరెన్స్ ప్యాటర్న్ ఆఫ్ కల్చర్, టోటల్ కాన్ఫిగరేషన్ కల్చర్ ట్రైట్స్ అండ్ రిప్రజెంట్స్ ద స్ట్రక్చర్ అండ్ కాగ్నిటివ్ సైడ్ ఆఫ్ కల్చర్ అనమాట. ఈథోస్ అండ్ ఐడోస్ అనమాట. ఎమోషనల్ క్వాలిటీ, ఫార్మల్ స్ట్రక్చర్ అనమాట. దిస్ కాన్సెప్ట్ ది సెంట్రల్ టు ద కల్చర్ పర్సనాలిటీ స్కూల్ అనమాట. కల్చర్ పర్సనాలిటీ స్కూల్కి సెంట్రల్ అనమాట. ఆర్గానిక్ అండ్ సూపర్ ఆర్గానిక్ దిస్ అట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్స్ ద కల్చర్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బయాలజీ అండ్ ఇండివిజువాలిటీ అనమాట. ఆర్గానిక్ ఆస్పెక్ట్ అనమాట. ఆర్గానిక్ ఆస్పెక్ట్ అనమాట. ఆర్గానిక్ ఆస్పెక్ట్ కల్చర్ ఇస్ ఆర్గానిక్ బికాస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్, డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజికల్ కెపాసిటీ టు థింక్, యాక్ట్, ఫీల్ అండ్ కమ్యూనికేట్ అనమాట. వితౌట్ హ్యూమన్స్ కల్చర్ కెనాట్ ఎగ్జిస్ట్ అనమాట. వితౌట్ హ్యూమన్స్ కల్చర్ కెనాట్ ఎగ్జిస్ట్ అనమాట. సూపర్ ఆర్గానిక్ ఆస్పెక్ట్ అనమాట. వన్స్ క్రియేటెడ్ కల్చర్ ఎక్వైర్స్ ఎగ్జిస్టెన్స్ అబౌవ్ ఇండివిజువల్ హ్యూమన్స్ అనమాట. యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎల్ గ్రోబర్ అనమాట. హ్యాస్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్స్, ప్రాసెస్, పెర్సిస్ట్ బియాండ్ ఇండివిజువల్ లైఫ్ స్పాన్స్, ఈస్ ట్రాన్స్మిటెడ్ అక్రాస్ జనరేషన్స్ అనమాట. కల్చర్ ఇస్ సూపర్ ఆర్గానిక్ బికాస్ ఇట్ అవుట్లైన్స్ ఇండివిజువల్స్ కండిషన్స్, ఇండివిజువల్ బిహేవియర్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ అనమాట. హౌవెవర్ కల్చర్ ఇస్ స్టిల్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ ఏజెన్సీ. ఇట్ కెన్ బి మాడిఫైడ్ త్రూ దౌ నాట్ ఈజీలీ అనమాట. ఇట్ కెన్ బి మాడిఫైడ్ దౌ నాట్ ఈజీగా అయితే కాదు. సమ్ సూపర్ ఆర్గానిక్ కల్చర్ ట్రైట్స్ మే ఈవెన్ బి హార్మ్ఫుల్ టు ఆర్గానిక్ హ్యూమన్ లైఫ్ అనమాట. కంక్లూడింగ్ ఇన్సైట్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఆఫ్ కల్చర్ రివీల్ దట్ కల్చర్ ఈస్ బోత్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, కాన్షియస్ అండ్ కాన్షియస్, ఐడియల్ అండ్ రియల్, ఎమోషనల్ అండ్ స్ట్రక్చరల్ అండ్ ఇండివిజువల్ బేస్డ్, సూపర్ ఇండివిజువల్ అనమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఐడోస్కి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మేజర్ టైప్స్ ఆఫ్ కల్చరల్ ప్రాసెసెస్, కల్చరల్ ట్రాన్స్మిషన్ అనమాట. కల్చర్ ట్రాన్స్మిషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ కల్చర్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. ఇది కల్చర్ ప్రాసెసెస్ వేరు. ఇది చూద్దాం ఉండు. దీనికి ఎగ్జాంపుల్స్ చూడాలి. ఇదనమాట. ఇదనమాట. కోవర్ట్నెస్కి మన ఎగ్జాంపుల్స్ ఏంటి, శారీ, ధోతి వేసుకున్నాం అనుకో, టెంపుల్స్, మాస్క్స్ ఇవి ఉన్నాయి అనుకో, చర్చెస్, ఈ గ్రీటింగ్స్, నమస్తే, హ్యాండ్ షేక్స్ ఇలాంటివన్నీ ఓవర్ట్గా కనబడతాయి. కోవర్ట్ కల్చర్స్ అంటే బిలీఫ్ ఇన్ కర్మ కానీ, హానర్, షేమ్, ప్యూరిటీ కానీ, కోవర్ట్ కల్చర్ అనమాట. అంటే ఇది కోవర్ట్ కల్చర్ అంటారు. అంటే ఇప్పుడు కర్మ ఉన్నది కోవర్ట్ కల్చర్ అనమాట. హానర్, షేమ్, ప్యూరిటీ ఇవన్నీ కోవర్ట్ కల్చర్. రిలీజియస్ ఫెయిత్ అనమాట. అండ్ ఆంథ్రోపాలజిస్ట్ కెన్ సీ రిచువల్ ఈస్ ఓవర్ట్ బట్ దేర్ ఇంటర్ బిలీఫ్ ఈస్ కోవర్ట్ అనమాట. ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ కన్సిస్ట్ ఆఫ్ కల్చరల్ ఎలిమెంట్స్ పీపుల్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ అండ్ కెన్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఈ రూల్స్ ఆఫ్ మ్యారేజ్ కానీ, ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ అనమాట. పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రూల్స్, మ్యారేజ్ కానీ, లాస్ అండ్ కస్టమ్స్, రిలీజియస్ డాక్యుమెంట్ కానీ, క్యాస్ట్ రూల్స్ ఓపెన్లీ discussed అనమాట. ఇంప్లిసిట్ కల్చర్ రిఫర్స్ టు కల్చర్ ఎలిమెంట్ దట్ పీపుల్ ఫాలో, అన్కాన్షియస్గా ఫాలో అవుతారు అనమాట. స్టాండింగ్ క్లోజర్ టు ఫ్రెండ్స్ దెన్ స్ట్రేంజర్స్, జెండర్ స్పెసిఫిక్, బాడీ లాంగ్వేజ్ అనమాట. ఎమోషనల్ రెస్పాన్స్ టు అథారిటీ కానీ, నో క్వశ్చనింగ్ ఎల్డర్స్ ఆటోమేటికలీ. ప్రాక్టీస్ అనమాట. పీపుల్ ప్రాక్టీస్ ఇంప్లిసిట్ కల్చర్ బట్ ఆఫెన్ కెనాట్ వెర్బలైజ్ ఇట్ అనమాట. పీపుల్ ప్రాక్టీస్ ఇంప్లిసిట్ కల్చర్ అనమాట బట్ ఆఫెన్ కెనాట్ వెర్బలైజ్ ఇట్ అనమాట. ఐడియాలిటీ అండ్ రియాలిటీ అనమాట. ఐడియాలిటీ రిఫర్స్ టు హౌ పీపుల్ సే దే షుడ్ బిహేవ్. రియాలిటీ రిఫర్స్ టు హౌ దే యాక్చువల్లీ బిహేవ్ అనమాట. ఐడియాలిటీ రిఫర్స్ టు హౌ పీపుల్ సే దే షుడ్ బిహేవ్ అనమాట. రియాలిటీ రిఫర్స్ టు యాక్చువల్లీ బిహేవ్ అనమాట. సో ఐడియాలిటీ అంటే ఏంటి, సే దే షుడ్ బిహేవ్ అనమాట. హౌ పీపుల్ దే షుడ్ బిహేవ్ అనేది ఐడియాలిటీ అనమాట. రియాలిటీ అంటే యాక్చువల్లీ ఎలా బిహేవ్ చేస్తారు,
ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తారు. ఐడియాలిటీ అంటే అలర్ ఈక్వల్ అని, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అండ్ క్లాస్ రియాలిటీ అనమాట. ఇది మ్యారేజ్ లైఫ్ లాంగ్ అనమాట. డైవర్స్, సెపరేషన్ అలాంటి. నో కరప్షన్, ఎవ్రీడే అనమాట. దిస్ గ్యాప్ అనేది కామన్ ఇన్ ఆల్ సొసైటీస్, సోషలాజికల్ సిగ్నిఫికెంట్ అంటారు. ఈథోస్ అండ్ ఐడోస్. ఈథోస్ అంటే ఏంటంటే ఎమోషనల్ టోన్, డామినెంట్ సైకలాజికల్ ఓరియంటేషన్ ఆఫ్ ఏ కల్చర్ అనమాట. ఐడోస్ అంటే ఏంటి, ఫార్మల్ స్ట్రక్చర్ అనమాట, ఆర్ కాన్ఫిగరేషన్, కల్చర్ ఎలిమెంట్స్ అనమాట. అప్లోనియన్ ఈథోస్ కానీ కామ్, రిస్ట్రైన్డ్, బ్యాలెన్స్డ్, ఎమోషనల్, మోడరేషన్, ఆర్డర్, డిసిప్లిన్ అనమాట. జపనీస్ టీ సెరమనీ, ప్యూబ్లో ప్యూబ్లో ఇండియన్స్ కానీ సైటెడ్ బెనెడిక్ట్ అనమాట. మొనాస్టిక్ రిలీజియస్. డైనిషియన్ అంటే ఏంటంటే అగ్రెసివ్, ఎమోషనల్ ఇది అనమాట. వారియర్ కల్చర్స్ కానీ రిచువల్, ఇంటాక్సికేషన్, ఫెస్టివల్స్, అగ్రెసివ్. ఐడోస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, క్యాస్ట్ సిస్టమ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా కానీ, కింగ్షిప్ సిస్టమ్, ప్యాటర్న్ మ్యాటర్లియన్ కానీ. ఇది ఐడోస్ అంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇదనమాట. ఇంకోటి ఏంటి, ఆర్గానిక్ అండ్ సూపర్ ఆర్గానిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్ అంటే ఏంటి, కల్చర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజీ అనమాట. కల్చర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజీ. సో ఇదనమాట. కల్చర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, కల్చర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజీ మీద డిపెండ్ ఉంటుంది. కెపాసిటీ, వితౌట్ హ్యూమన్స్ నో కల్చర్ ఎగ్జిస్ట్ అనమాట. హ్యూమన్స్ లేకుండా కల్చర్స్ ఉండదు. సో కల్చర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ బయాలజీ. ఎగ్జాంపుల్, లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ స్పీచ్ ఆర్గాన్స్ అనమాట. టూల్స్ డిపెండ్స్ ఆన్ హ్యాండ్ డెక్స్టిలిటీ. ఆర్ట్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ కాగ్నిషన్ అనమాట. సో సూపర్ ఆర్గానిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్ ఎగ్జిస్ట్ బియాండ్ ఇండివిజువల్స్, ఇట్ కంటిన్యూస్ అక్రాస్ జనరేషన్. ఏఎల్ క్రోబర్ చెప్పాడు, కల్చర్ ఈజ్ సూపర్ ఆర్గానిక్ రియాలిటీ అని చెప్పాడు అనమాట. సూపర్ ఆర్గానిక్ రియాలిటీ అని ఏఎల్ క్రోబర్ చెప్పాడు అనమాట. ఏఎల్ క్రోబర్ చెప్పింది ఏంటి, సూపర్ ఆర్గానిక్ రియాలిటీ అని చెప్పాడు అనమాట. అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ అతను, ప్లేడ్ ఏ పివోటల్ రోల్ అనమాట. ఆంథ్రోపాలజీ అకాడమిక్ ఇదనమాట. స్టూడెంట్ ఆఫ్ ఫ్రెంచ్ బోస్, కాలిఫోర్నియా బెర్క్లీ ఇదనమాట. కండక్టెడ్ ఇన్ఫ్లుయెన్షియల్ రీసెర్చ్ నేటివ్ అమెరికన్ కల్చర్స్ అనమాట. అమెరికన్ సౌత్ వెస్ట్. హిస్ ఐడియాస్ ఏంటి, ఇదనమాట. మేజర్ వర్క్స్ ఏంటి, ఆంథ్రోపాలజీ అనేది 1923లో, హ్యాండ్బుక్ ఆఫ్ ద ఇండియన్ కాలిఫోర్నియా ఒకటి, కాన్ఫిగరేషన్ ఆఫ్ కల్చర్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్స్, సూపర్ ఆర్గానిక్. హిందూ రిచువల్స్ కంటిన్యూ 2000+ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాయి అనమాట. లీగల్ సిస్టమ్స్ ఏంటి, అవుట్లైవింగ్ లా మేకర్స్, లాంగ్వేజ్ సర్వైవింగ్, స్పీకర్ జనరేషన్స్ అనమాట. సూపర్ ఆర్గానిక్ హార్మ్ఫుల్ టు ఆర్గానిక్ అనమాట. సతీ కానీ ఇదనమాట. హిస్టారికల్లీ అనమాట. సూపర్ ఆర్గానిక్ హార్మ్ఫుల్ టు ఆర్గానిక్ అనమాట. ఇదంటే సతీ ఎక్సెస్ ఫాస్టింగ్ హార్మింగ్ హెల్త్. సూపర్ ఆర్గానిక్ అంట మోర్ దెన్ ఆర్గానిక్ అనమాట. ఇదేంటి, లాంగ్వేజ్ సర్వైవింగ్, స్పీకర్ జనరేషన్స్ ఇదనమాట. ఇదేంటి, ఆక్యుపేషనల్ హజార్డ్స్ శాంక్షన్డ్ బై ట్రెడిషన్ అనమాట. సో కల్చర్ మే సపోర్ట్ ఆర్ డ్యామేజ్ బయోలాజికల్ లైఫ్ అనమాట. సో కంక్లూడింగ్ ఏంటి, వాట్ కల్చర్ ఈజ్, హౌ ఇట్ పర్సీవ్డ్, హౌ ఇట్ ఆపరేట్స్ ఎమోషనల్లీ అండ్ స్ట్రక్చరల్లీ, అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ఇండివిజువల్ అనమాట. సో ఇది ఐడోస్ అంటే ఏంటి, ఐడోస్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఫార్మల్ స్ట్రక్చర్ ఐడోస్ అంటే ద స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఆఫ్ ఫార్మల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ కల్చర్ అనమాట. హౌ కల్చర్ ఈజ్ ఆర్గనైజ్డ్ అని, నాట్ ఫీలింగ్స్, నాట్ ఎమోషన్, బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ కల్చరల్ ఎలిమెంట్స్ అనమాట. ఈథోస్ అంటే ఎమోషనల్ టోన్, స్ట్రక్చరల్ ఫార్మ్ ఆఫ్ కల్చర్, హౌ కల్చర్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఇది మోడ్ అయితే ఇది స్ట్రక్చర్ అనమాట. నెంబర్ ఆఫ్ రూమ్స్ కానీ, కిచెన్ ప్లేస్మెంట్, డోర్స్, విండోస్, లేఅవుట్. ఇది ఐడోస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ కల్చర్ అనమాట. ఐడోస్ రిఫర్స్ టు సోషల్ స్ట్రక్చర్, ఇన్స్టిట్యూషన్స్, కస్టమ్స్ అరేంజ్డ్ ఇన్ ఏంటి సిస్టమ్, ఫార్మల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కల్చరల్ ట్రైట్స్ అనమాట. వాట్ కల్చర్ లుక్ లైక్ ఏ సిస్టమ్ అనమాట. ఇట్ ఈస్ వాట్ కల్చర్ లుక్ లైక్ ఏ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ కానీ, ఒక సిస్టమ్ కానీ, వర్ణ, జాతి, హైరార్కీ, ఆక్యుపేషన్స్ అనమాట. ద ఎంటైర్ అరేంజ్మెంట్ ఈస్ ఐడోస్ అనమాట. కిన్షిప్ సిస్టమ్, మెటీరియల్ రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మ్యారేజ్ ప్యాటర్న్, స్ట్రక్చరల్ ప్యాటర్న్ అనేది ఐడోస్ అనమాట. పొలిటికల్ ఆర్గనైజేషన్, కింగ్స్, నోబెల్స్, కామనర్స్, చీఫ్ కౌన్సిల్స్, ట్రైబ్స్ అనమాట. ఫార్మల్ స్ట్రక్చర్ అనేది ఐడోస్ అనమాట. ఈ ఫార్మల్ స్ట్రక్చర్ ప్రీస్ట్, రిచువల్స్, సీక్రెట్ టెక్స్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనమాట. ఆర్గనైజ్డ్ ఫ్రేమ్వర్క్ అనేది ఐడోస్ అనమాట. అంటే ద ఐడియా కమ్స్ ఫ్రమ్ రూత్ బెనెడిక్ట్. షీ కాల్డ్ కల్చర్ అండ్ పర్సనాలిటీ ఈథోస్, ఎమోషనల్ కలరింగ్ ఆఫ్ ద కల్చర్, ఫార్మల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద కల్చర్ అనమాట. సో ఇది ఈథోస్ అంటే హౌ పీపుల్ ఎమోషనల్లీ బిహేవ్. ఐడోస్ ఈజ్ హౌ కల్చర్ ఇస్ స్ట్రక్చరల్లీ ఆర్గనైజ్డ్ అనమాట. ఎలా ఆర్గనైజ్ అవుతుంది అది అదనమాట. సో ఇది వీటిని ఏమంటే ఎట్రిబ్యూట్స్ ఆఫ్ ద కల్చర్ అంటారు. ఎట్రిబ్యూట్స్ ఆఫ్ ద